ప్రెగ్నెన్సీలో హెచ్ఐవి టెస్టింగ్ ఎందుకు చేయించాలి అండ్ ఒకవేళ తల్లికి హెచ్ఐవి ఉంటే పుట్టబోయే బేబీకి కూడా హెచ్ఐవి సోకే ప్రమాదం ఉంటుందా? నేను మీ డాక్టర్ మోనికా, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. జూన్ 27 నేషనల్ హెచ్ఐవి టెస్టింగ్ డే సందర్భంగా మనం ఈ టాపిక్ ఒకసారి డిస్కస్ చేద్దాం. హెచ్ఐవి అనేది మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళకు, హై రిస్క్ బిహేవియర్ ఉన్న వాళ్ళకు లేదా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ తీసుకున్న వాళ్ళకు మాత్రమే వస్తుంది అనుకోవడం అపోహనే. ఎందుకంటే కొన్నిసార్లు యాక్సిడెంటల్ నీడిల్ ప్రిక్స్ వల్ల కూడా లేదా మీ పార్ట్నర్కి హెచ్ఐవి ఉండి వాళ్ళు విండో ఫేస్లో ఉన్నప్పుడు కూడా హెచ్ఐవి సోకే ప్రమాదం ఉంటుంది. విండో ఫేస్ అంటే వాళ్ళకి హెచ్ఐవి ఉంటుంది కానీ ఇంకా టెస్ట్లో బయటపడతాం. సో ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ప్రెగ్నెన్సీలో ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ మదర్కి హెచ్ఐవి టెస్ట్ అనేది అడ్వైస్ చేస్తాము. అండ్ ఒకవేళ హెచ్ఐవి టెస్ట్ నెగిటివే వస్తే మంచి విషయమే, కానీ ఒకవేళ పాజిటివ్ వచ్చినంత మాత్రం మీ కేర్ ఏదో తగ్గిపోతుందనో లేకపోతే మిమ్మల్ని చిన్న చూపు చూస్తారనో మీరు కంగారు పడాల్సిన పనేమీ లేదు. ఎందుకంటే అలాంటిది ఏమీ ఉండదు. ప్లస్ కొన్ని ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల మీ బేబీకి వచ్చే హెచ్ఐవి రిస్క్ని కూడా మనం చాలా వరకు తగ్గించవచ్చు. ఎటువంటి ప్రికాషన్స్ తీసుకున్నప్పుడు తల్లి నుంచి బేబీకి దాదాపుగా 15 to 45% హెచ్ఐవి ట్రాన్స్మిషన్ రిస్క్ ఉంటుందండి. ఇది ప్రెగ్నెన్సీలోను, డెలివరీలోను అండ్ ఈవెన్ బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా హెచ్ఐవి మనం డయాగ్నోస్ చేసిన వెంటనే ఏఆర్టీ అనే ట్రీట్మెంట్, ఇవి టాబ్లెట్స్ అండి, ఇవి స్టార్ట్ చేయడం వల్ల చాలా వరకు ఈ రిస్క్ని తగ్గించవచ్చు. దీంతో పాటుగా కొన్ని మానిటరింగ్ చేస్తారండి. హెచ్ఐవి వైరల్ లోడ్ అంటే బాడీలో ఎన్ని హెచ్ఐవి వైరస్ ఉంది అని చూడడం, అండ్ CD4 కౌంట్స్, మదర్ ఇమ్యూనిటీ ఎంత స్ట్రాంగ్గా ఉంది అని చూడడం. ఈ రెండింటిని బట్టి మదర్కి నార్మల్ వెజైనల్ డెలివరీకి ట్రయల్ ఇవ్వచ్చా లేదా సిజేరియన్ సెక్షన్ చేయాలా, తల్లి పాలు ఇప్పించవచ్చా బేబీకి లేదా ఫార్ములా ఫీడ్ ఇవ్వాలా అనే దాన్ని డిసైడ్ చేస్తాం. ఈ ప్రికాషన్స్ అన్నీ తీసుకోవడం వల్ల ఈ ట్రాన్స్మిషన్ రిస్క్ అనేది దాదాపుగా 1% అండ్ అంతకంటే తక్కువకి మనం తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి హెచ్ఐవిని ఎవరు డిస్క్రిమినేట్ చేయరండి. అండ్ టెస్ట్ చేయించుకోవడం వల్ల మీరు మీ బేబీయే సేఫ్గా ఉంటారు. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగచ్చు, లేకపోతే మీ నియరెస్ట్ గైనకాలజిస్ట్ని ఒకసారి కన్సల్ట్ చేయండి. I hope it helps.